సీఎం చంద్రబాబు ప్రజలను మోసం చేశారని కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కిరణ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. ఎన్నికల ముందు పక్క రాష్ట్రాల కంటే తక్కువ ధరకే పెట్రోల్, డీజిల్ ఇస్తానని చెప్పి ఇప్పుడు మాట తప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే నెల్లూరు జిల్లాకు చంద్రబాబు ఎందుకు వచ్చారో, ఎందుకు వెళ్లారో ఎవరికి అర్థం కాలేదన్నారు. దశాబ్దాలుగా ఎయిర్పోర్టు ఊసే తప్ప కార్యరూపం దాల్చలేదని సెటైర్లు వేశారు. బాబు కావలికి వచ్చింది కేవలం చేపల కూర తినడానికేనా అని ప్రశ్నించిన కిరణ్ కుమార్ రెడ్డితో మా ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి ఫేస్ టు ఫేస్. ఇటీవల కాలంలో ఇటు పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు, వంట గ్యాస్ కావచ్చు, చివరికి సిఎన్జి ఇవన్నీ కూడా 1 by 1 రేట్లు పెంచుకుంటూ పోతూ సామాన్యుని ఎత్తిపైన పిడుగు లాంటి వార్త వేశారు. దీంతో ప్రజలు లబోదీపం అంటున్నారు. దీనికి సంబంధించి ప్రతిపక్షాలన్నీ కూడా ఇటీవల కాలంలో రోడ్లెక్కి తీవ్రస్థాయి ఆందోళన చేశాయి. ఇప్పుడు దీనిపై మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కిరణ్ కుమార్ రెడ్డి గారు మనం వస్తున్నారు. సార్ చెప్పండి, ఇటీవల కాలంలో చూస్తే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా ఇటు పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు, గ్యాస్ కావచ్చు, చివరికి సిఎన్జి కూడా పెంచేశారు. దీంతో సామాన్య ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. దీనిపైన ఎలా స్పందిస్తారు? కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత నరేంద్ర మోడీ గారు ప్రజలనెత్తిన విపరీతమైన భారం మోపుతారని ముందే చెప్పాం. ఈరోజు దేశంలో చమురు ధరలు అత్యవసర నిల్వలు అంటే ఎమర్జెన్సీస్, ఏదైనా యుద్ధాలప్పుడు కావచ్చు, లేదా బయట దేశాల యుద్ధాలు వచ్చినప్పుడు ఈ దేశానికి సంబంధించి ఇంధన భద్రత అంటే దేశ అవసరాలకు సంబంధించినటువంటి 90 రోజులు కనీస నిల్వలు ఉండాలి. ఆ విధంగా ఏర్పాట్లు చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఇరాన్లో యుద్ధం ప్రారంభమైతే ఈరోజు ఇక్కడ సామాన్యుడి నడ్డి విరిచే విధంగా పెట్రోల్, డీజిల్ దొరకపోవటం, గ్యాస్ దొరకపోవటం అన్నీ కూడా ఈరోజు దేశ ప్రజలు గమనిస్తున్నారు. ఎందుకంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో 90 రోజులు ఉండాల్సిన నిల్వలు ఈరోజు దేశంలో 10 రోజులు సరిపడ కూడా లేవు. ఈరోజు నరేంద్ర మోడీ గారు పొదుపు మంత్రం ఇప్పుడు పాటిస్తున్నాడు. రాహుల్ గాంధీ గారు ఎప్పుడో చాలా రోజుల ముందే చెప్పారు ద్రవ్యోల్బణం పెరుగుతుంది, ఈ విధంగా ఇవన్నీ కూడా జరుగుతాయనే ఉద్దేశంతో ముందుగా కూడా హెచ్చరించినా కూడా దానికి సంబంధించినటువంటి ఎటువంటి చర్యలు ఈరోజు అమెరికా అధ్యక్షుడు క్రూడ్ ఆయిల్ ఎక్కడ కొనాలో, ఎవరి దగ్గర కొనాలో కూడా నిర్ణయిస్తుంటే ఈరోజు దేశ సార్వభౌమాధికారాన్ని ఈరోజు విదేశాల చేతుల్లో పెట్టినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. కాబట్టి బీజేపీ ప్రభుత్వ విధానాల వల్ల ఈరోజు అంతర్జాతీయంగా దేశం యొక్క ప్రతిష్ట దిగజారడమే కాకుండా ఈరోజు దేశ ప్రజల అవస్థలకు గురి కావడం కూడా ఈరోజు దేశ ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాల వల్లే ఆర్థిక పరిస్థితులు కావచ్చు, మన్మోహన్ సింగ్ లాంటి ప్రధానమంత్రులు తీసుకున్నటువంటి పటిష్ట నిర్ణయాల వల్ల ఈరోజు దేశం ఆ పునాదులు గట్టుకుండబట్టి ఈరోజు ఈ యొక్క దేశం నిలబడిందనేటువంటి విషయం గమనించమని కోరుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు ఈ పెంచిన పెట్రోల్, డీజిల్ పైన? పెట్రోల్, డీజిల్ పైన స్పష్టంగా అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పక్కన పెడితే మన రాష్ట్రంలో ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు, 2014 నుంచి 19 వరకు కావచ్చు, 19 నుంచి 24 వరకు కావచ్చు, మన రాష్ట్రం కన్నా పక్కన బార్డర్లో ఉండేటటువంటి కర్ణాటకలో మనకన్నా లీటర్కి 10 రూపాయలు తక్కువ ఉంటే ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలనెత్తిన భారం మోపి ఆ భారంతో మేమేదో ప్రజలకి సంక్షేమ పథకాలు అందిస్తున్నాం అనేటటువంటి భ్రమలో ఉన్నారు. కాబట్టి ముందు ముఖ్యంగా కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ రోజు ఉండేటటువంటి డీజిల్ రేట్ ఎంత ఉందో ఆ రేటు రేపు పొద్దున ఆంధ్రప్రదేశ్లో మీరు ఆ రేటుకి అమ్మండి డీజిల్, పెట్రోల్ అని డిమాండ్ చేస్తున్నాం. అయితే ఎలక్షన్కు ముందు చంద్రబాబు నాయుడు గారు జిల్లాలో పర్యటించిన ప్రతి సమయంలో కూడా, ప్రతి బహిరంగ సభలో కూడా ఎక్కడైతే ఈ యొక్క కర్ణాటక కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు రేట్లు చాలా తక్కువ ఉన్నాయి, ఆంధ్రాలో ఎక్కువ ఉన్నాయి. నేను సీఎం అయిన తొలి రోజే ఈ రేట్లను కంట్రోల్ చేస్తా ఉన్నారు, మరి కంట్రోల్ చేయకపోగా భారీగా పెంచేశారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ చెప్పేది కూడా 2014 నుంచి 19 వరకు జగన్మోహన్ రెడ్డి గారేమో చంద్రబాబు గారు మీరు ఎందుకు పెట్రోల్, డీజిల్ రేట్లు కర్ణాటక లేదా తమిళనాడు కన్నా ఎక్కువనని ఆయన ప్రశ్నించారు. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన తగ్గించడం మర్చిపోయాడు. ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత మొన్నైతే లోకేష్ గారు ఏకంగా పెట్రోల్ బంకుల సెల్ఫీలు తీసి మరి ఎన్నికల ప్రచారం చేశారు. ఈరోజు గమనిస్తున్నారు ప్రజలు, ఎందుకంటే దగ్గర 11 రూపాయలు డిఫరెన్స్ ఉంది కర్ణాటకకి, ఆంధ్రాకి లీటర్ డీజిల్ మీద. ఆ 11 రూపాయలు తగ్గితే రైతులను ఎత్తిన ఎంతో భారం తగ్గుతుంది. ఎందుకంటే ఈరోజు మొత్తం యాంత్రీకరణ అయిపోయింది. వరి కోత మిషన్లు కావచ్చు, ట్రాక్టర్ కావచ్చు, అన్ని డీజిల్ మీద నడిచేటటువంటి పరిస్థితి. కాబట్టి ఈ రైతులను ఎత్తిన భారం మోపి, వ్యాపారస్తులను ఎత్తిన భారం మోపి లీటర్ డీజిల్కి 11 రూపాయలు పక్క రాష్ట్రానికి మనకి తేడా ఉందంటేనే ఈ రాష్ట్ర ఇటు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, అటు చంద్రబాబు గారు కావచ్చు, ఈ రాష్ట్ర ప్రజల మీద ఎంత ప్రేమ ఉందో ఒకసారి గమనించండి. కాబట్టి ప్రాంతీయ పార్టీలు ఎప్పుడు కూడా వాళ్ళ యొక్క వ్యక్తిగత ఎజెండాల చుట్టూ తిరుగుతున్నాయి తప్ప రాష్ట్ర ప్రజల గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు అనేటటువంటి విషయం స్పష్టంగా ప్రజలకు అర్థమవుతుంది. ఇది పరిస్థితి. ఏదేమైనా కానీ ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన ఈ పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోయిన మాత్రం కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కిరణ్ కుమార్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారతదేశం ఏ దేశం దగ్గర నుంచి పెట్రోల్ కొనాలా, డీజిల్ కొనాలని చెప్పి ఒక పరదేశి అంటే పక్క దేశంలో ఉండే యొక్క ట్రంప్ నిర్ణయించడం సిగ్గుచేటని చెప్పి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఈ యొక్క మన్మోహన్ సింగ్ కావచ్చు, మిగతా కాంగ్రెస్ పార్టీ పెద్దలు చేసిన వేసిన పునాది వల్ల ఈ రోజు భారతదేశం చాలా స్ట్రాంగ్ ఉందని చెప్తున్నారు. ఏదేమైనా కానీ ఈ పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని, లేకపోతే కాంగ్రెస్ పార్టీ
హయాంలో భారీ స్థాయిలో ఇటు ఆందోళన కావచ్చు, ధర్నాలు కావచ్చు చేస్తామని చెప్పి తీవ్రస్థాయిలో హెచ్చరిస్తున్నారు. పక్క రాష్ట్రాన్ని చూసి సిగ్గు తెచ్చుకోవాలంటున్నారు. ఇటు కర్ణాటక కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు లీటర్కి 10 నుంచి 15 రూపాయల తేడాతో తగ్గిస్తుంటే చంద్రబాబు నాయుడు మాత్రం భారీగా పెంచి ప్రజలు నడ్డి విరుస్తున్నారని, కాబట్టి ఇక ప్రాంతీయ పార్టీలు నమ్మవద్దని, ఎప్పటికైనా కానీ ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే ప్రజలు ఆనందంగా ఉంటారని చెప్పి కిరణ్ కుమార్ చెప్పడం జరిగింది. సునీల్తో శ్రీనివాసరెడ్డి, నెల్లూరులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి.